అనగనగా ఒక అడవిలో ఒక కంగారు ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తగలదు మరియు చాలా చురుకైనది. దానికి ఎప్పుడూ ఒక దగ్గర నిశ్చలంగా ఉండకుండా అటూ ఇటూ తిరగడం ఇష్టం. అలాగే ఒక అలసకోతి నివసించేది. అది చాలా నెమ్మదస్తురాలు మరియు ప్రశాంతమైన మనస్కురాలు. దానికి అడవిలోని ప్రశాంతతని ఆస్వాదించడం ఇష్టం. అలసకోతి ఎక్కువగా ఎటూ వెళ్లకుండా ఒకే దగ్గర ఉండటం, మెల్లిగా కదలటం కంగారు చూస్తుండేది. ఒకరోజు కంగారు అలసకోతి దగ్గరకు వచ్చి, ఏయ్ అలసకోతి, నువ్వు చాలా మెల్లిగా కదులుతావు కదా, అసలు నీ పనులు ఎలా చేసుకుంటావు? నేను ఇప్పటికే సగం అడవి చుట్టేశాను, నువ్వుమాత్రం రోజూ ఒకే చెట్టుమీద కూర్చుంటావు అంటుంది. అలసకోతి చిన్నగా నవ్వి, నేను మెల్లగా కదులుతాను కావచ్చు, కాని నా చుట్టూ ఉన్న దానిని ఆస్వాదించడానికి, ప్రశంసించడానికి సమయం తీసుకుంటాను. నువ్వు ఆ అందమైన పూలను, రంగురంగుల పక్షులను, అవి పాడే పాటలను ఎప్పుడైనా గమనించావా అంటుంది. కంగారు ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. అలసకోతితో కొంచెం తడబడుతూ, లేదు నేనెప్పుడు వాటిని గమనించలేదు, నేను తీరిక లేకుండా ఎప్పుడూ అటూ ఇటూ తిరిగేదాన్ని అంటుంది. అప్పుడు అలసకోతి, జీవితమంటే పరుగుపందెం కాదు, అప్పుడప్పుడు వేగాన్ని తగ్గించి ఆ క్షణాన్ని ఆస్వాదించడం మరియు వేగం నెమ్మదుల మధ్య సమతుల్యతని గుర్తించడం చాలా ముఖ్యం అంటుంది. అలసకోతి చెప్పింది విని, ఆలోచించి, అందులో విషయముందని కంగారు గ్రహించింది. తను ఒకసారి అలసకోతి చెప్పినదాన్ని ఆచరించి చూడాలని అనుకుంది. మరుసటిరోజు కంగారు కొంచెం నెమ్మదిగా వెళ్తూ అడవిలోని అందాలను చూస్తూ, పక్షుల పాటలను వింటూ ఆస్వాదించసాగింది. ఆ తరువాత కంగారు మరియు అలసకోతి మంచి స్నేహితుల ఈ జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపసాగారు. అలసకోతి కూడా కంగారుతో ఉంటూ కొంచెం వేగాన్ని పెంచుకుని జీవితాన్ని సమతుల్యంగా గడపసాగింది.